హోల్ వీట్ డబుల్ చాక్లెట్ బనానా లోఫ్. ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే ఏదో చాక్లెట్ బాంబ్ నోట్లో పేలినట్టే ఉంటుంది. ఎంత అలసటగా ఉన్న మొహం అయినా వెంటనే ప్లెజెంట్గా మారిపోతుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఫ్యాన్సీ టూల్స్ ఏమీ అక్కర్లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు. ఇదిగో మా వాయిగాడే మొత్తం చేశాడు, అంత ఈజీ. సో లెట్స్ స్టార్ట్. ముందుగా రెసిపీని ఒక పేపర్లో లేదా పుస్తకంలో రాసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పక్కన పెట్టుకోండి. దట్స్ ద బెస్ట్ వే. ఖచ్చితంగా కావాల్సిన ఒక పరికరం ఏంటంటే కిచెన్ స్కేల్. కేక్స్ ఆర్ కుకీస్ బేక్ చేసిన ప్రతిసారి సేమ్ రిజల్ట్ రావాలి అంటే గ్రామ్స్లో కొలుసుకోవడమే సరైన పద్ధతి. ముందైతే ఒక వెడల్పాటి గిన్నెలో 60 గ్రాముల వెన్న తీసుకుని దాన్ని కరిగించండి. ఇక్కడ మేము మైక్రోవేవ్ అవెన్లో 1.5 మినిట్ పెట్టాము, బట్ మీరు స్టవ్ మీద హ్యాపీగా కరిగించుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నెలో 20 గ్రామ్స్ కోకోవా పౌడర్, 70 గ్రామ్స్ గోధుమ పిండి, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఆ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కరిగిన వెన్నలో 75 గ్రామ్స్ పంచదార, తేలిగ్గా కరుగుతుంది అని షుగర్ను పౌడర్ చేశాము. చిటికెడు ఉప్పు, ఏదైనా మీకు నచ్చిన స్పైస్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ కూడా వేసుకోండి. ఇక్కడ మేము యాలకుల పొడి వేసాము, బట్ చాలామంది దాల్చిన చెక్క పౌడర్ వేస్తారు, కొంతమంది లవంగం, జాపత్రి, దాల్చిన చెక్క కలిపిన మిక్స్డ్ స్పైస్ పౌడర్ కూడా వేస్తారు. ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. ఇంకా ఒక గుడ్డు యాడ్ చేసి ఒక 10-15 సెకండ్ల పాటు కలపండి. తర్వాత అదే గిన్నెలో ముందు కొలిసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఖచ్చితంగా జల్లించి మళ్ళీ కలపండి. అందులోనే నల్లటి మచ్చలు వచ్చి బాగా పండిన 2 పొడుగు అరటి పండ్లను మ్యాష్ చేసి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం కలిసేలా కలపండి. నెక్స్ట్, స్టార్ ఆఫ్ ది షో, డార్క్ చాక్లెట్. ఏ చాక్లెట్ అన్నది కంప్లీట్లీ మీ చాయిస్. ప్రిఫరబుల్లీ 45% ఆర్ హయ్యర్ డార్క్ చాక్లెట్ అయితే బెటర్. అమూల్ డార్క్ చాక్లెట్ ఈజీగా దొరుకుతుంది. సుమారు 100 to 125 గ్రామ్స్ చాక్లెట్ పడుతుంది. మరీ చిన్నగా కట్ చేయకండి, కొన్ని పెద్ద ముక్కలు అలానే ఉంచండి. అవి కూడా గిన్నెలో వేసి కలిపి ఒక లోఫ్ టిన్ ఆర్ మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసి పిండిని పోసి 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో 50 మినిట్స్ పాటు అవెన్లో పెట్టుకోండి. బయటికి తీసాక ఒక 30 to 40 మినిట్స్ కూల్ అవ్వనివ్వండి. ఇక ఆ తరువాత యూ కాంట్ రెసిస్ట్. చేసినంతసేపు కూడా ఉండదు, ఖచ్చితంగా తినేస్తాం. ఈ రెసిపీ ఎంత సింపుల్ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుసుకుని ఒక గిన్నెలో వేసి కలిపితే పిండి రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.